నమస్తే అండి. నా పేరు బందా లక్ష్మణ శర్మ. నేను గోవర్ధనం గోశాల హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇది నాగోల్లో తట్టెన్నారంలో ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయం మేము 11 సంవత్సరాల నుంచి గడ్డి విషయంలో చేస్తున్నామండి. ఎటువంటి యూరియా డిఏపి వేయకుండా మేము దాన్ని పెంచుతున్నాము. ఈ విషయంలో మాకు చాలా సంతోషంగా ఉంది. ఆవులకి గడ్డి కూడా సేంద్రియంగా పెడుతున్నాము. ఆలోచించుకోండి, మనం కూడా సేంద్రియంగా తినాలి కదా. అది ఈ రీసెంట్గా వచ్చిందండి ఐడియా. 2 సంవత్సరాల నుంచి మేము కూరగాయల్లో మేము ఏమైనా చేద్దాము అని ఒక 100/70 స్క్వేర్ ఫీట్లో ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఆనెస్ట్గా చేస్తున్నామనేటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేసుకోగలిగాం. కాబట్టి వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి ఇది మేము ప్రయత్నం చేస్తున్నాము, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే మేము చేస్తాము. ప్రకృతి వ్యవసాయం 100% న్యాచురల్గానే చేస్తాము. వాళ్ళ గడ్డికి కూడా చేస్తున్నామని తెలుసు కాబట్టి సో నమ్మారు మమ్మల్ని. నేను వాళ్ళని ఏమడిగానంటే, రోజుకి 100 రూపాయలు నాకు ఇవ్వండి, నెలకి మీకు 3000 రూపాయలు అవుతుంది. ఎక్స్పెక్టేషన్ లేకుండా మీరు మీ సబ్స్క్రిప్షన్ ఇవ్వండి అని సెలెక్టివ్గా తీసుకున్నానండి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నేను వ్యవసాయం మొదలుపెట్టాను. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము సరిగ్గా చేయలేకపోయాము. అంటే సాయిల్లోనూ తర్వాత వాటర్లో ప్రాబ్లం ఉందని కన్సల్టెంట్ ఏం చెప్పారంటే, అది చేస్తూ ఉంటే, అప్పుడు మేము కన్సల్టెంట్ ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు కాబట్టి ఆ కన్సల్టెంట్ ఏం చెప్పారంటే, చేస్తూ ఉంటే అదే ఫర్టైల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అలా చేసుకుంటూ వెళ్ళామండి. ఆ ప్రాసెస్లో మాకు 50% మంచి రిజల్ట్సే వచ్చాయి. కానీ మేము సుభాష్ పాలేకర్ కృషిలో 4 పిల్లర్స్లో 3 పిల్లర్స్ వదిలేసాము. మాకు తెలియదు కాబట్టి బీజామృతం వదిలేసాము, మల్చింగ్ వదిలేసాము, వాప్సా వదిలేసాము. ఒక జీవామృతం ఒకటే ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఇలా కరెక్ట్గా లేదని చెప్పి సుభాష్ పాలేకర్ గారి పుస్తకాన్ని ఒక 40 పేజీలు, ఫస్ట్ 40 పేజీలు బాగా డీప్గా చక్కగా నీట్గా చదివాను. ఆ మహాత్ముడు అడవిలో ఉన్న సిస్టమ్ని కాపీ అండ్ పేస్ట్ చేశారనే విషయం నాకు అర్థమయ్యి నేను మళ్ళీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా నేర్చుకోవాలని చెప్పి నేను మొన్న సుభాష్ పాలేకర్ గారు షిరిడి అండ్ నాసిక్లో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. అక్కడ నేను వెళ్ళి లైవ్గా చూడటం జరిగింది. ఆ 3 నేను ఏదైతే మిస్ అయ్యానో బాగా దాన్ని నేను గమనించి మన పొలంలో చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొక 25% మళ్ళీ ఇంప్రూవ్ అయిందండి. 75% బాగానే జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా మళ్ళీ అంటే రిపేర్ చేసి కూడా జస్ట్ 1.5 మంత్ అయింది. కానీ 1.5 మంత్లో కూడా మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అయితే మార్కెటింగ్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ 25 మందిని సాటిస్ఫై చేయడంతో పాటు ఇక్కడే ఆకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఇంకొక 4 ఎకర్స్ బయట తీసుకున్నామండి. ఇక మన ఇక్కడ 1 ఎకర్తో పాటు ఇంకొక 4 ఎకర్స్ బయట తీసుకున్నాను. తీసుకొని నేను ఇక వ్యవసాయం స్టార్ట్ చేయడం, నేను నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్గా అప్లై చేయడానికి ఇంకో 2 శివ అండ్ హర్షవర్ధన్ అనేటువంటి 2 పర్సన్స్ తోటి అసోసియేట్ అయ్యాను. అయ్యి ఇంకా ఇక స్టార్ట్ అయింది. అయితే ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి మార్కెటింగ్ ఫస్టే ప్రిపేర్ అయిపోయాను. ఈ సబ్స్క్రిప్షన్ ఇంకో 25 మెంబర్స్ని రెడీగా పెట్టుకున్నాను. దాని తర్వాత ఆ సబ్స్క్రిప్షన్లో ఆకుకూరలు సబ్స్క్రిప్షన్ని వేరేగా పెట్టుకున్నాను. ఒక 1000 రూపాయలు చొప్పున ఒక 30 మందిని మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఫ్యూచర్లో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 25 మెంబర్స్ని ఇంకా తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అండి. అయితే సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది ఒకటండి మార్కెటింగ్లో నేను చేసింది. దాంతో పాటు మాకు జ్యూస్ స్టాల్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో. ఆ జ్యూస్ స్టాల్స్లో అమ్మడం అనేది ఇంకొక మెథడు. అక్కడ బూడిద గుమ్మడికాయ జ్యూసు, వీట్ గ్రాస్ జ్యూసు, ఇలాంటి రకరకాల జ్యూసెస్, హెల్దీ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో మార్నింగ్ పూట వాకింగ్ వచ్చే వాళ్ళకి అలా చేయడం జరిగింది. వాళ్ళకి వాటితో పాటు ఈ కూరగాయలు కూడా అమ్మడం జరుగుతుంది. అదొక సపోర్టింగ్ సిస్టమ్ 2 ప్లేసెస్లో, ప్రైమ్ ప్లేసెస్ అండి అవి. దాని తర్వాత ఇంకొక ప్లేసు, ఒక మొదటి ముద్ద అని చెప్పి వనస్థలిపురంలో ఒక హోటల్ ఉందండి, మిలెట్స్ హోటలు. ఆధ్యాత్మికంగా న్యాచురల్ సిస్టంలో వాళ్ళు వంట విధానం కాన్సెప్చువల్గా చేస్తారు. వాళ్ళు మేము చేసే పని నచ్చి, వాళ్ళు చేయట్లేదు మీరన్నా చేస్తున్నారు, ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళు మాకు ఏం చేశారంటే ఫ్రీగా మాకు ప్లేస్ ఇచ్చారు కూరగాయలు అమ్ముకోవడానికి. కనీసం ఒక 500 మంది పర్ డే విజిట్ ఉంటుందండి. అక్కడ కూడా మంచి అవకాశం వచ్చింది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నానండి. మన నిజాయితీగా కాంప్రమైజ్ కాకుండా మనం గనక జీవితాన్ని గడుపుతూ ఉంటే మంచి వాళ్ళు మన లైఫ్లోకి వచ్చి మనకి హెల్ప్ చేయడానికి చేస్తారండి. అది చాలా అవసరం మనకి ఈ న్యాచురల్ ఫార్మింగ్లో. గుడ్ విల్ అనేది కాంప్రమైజ్ కాని యాటిట్యూడ్ తోటి. సో దీంతో పాటు నెక్స్ట్ ఇంకా మేము ముందుకు వెళ్ళి ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ అనేది ఒకటి డెవలప్ చేశాం. ఎందుకంటే ప్రపంచం మొత్తము కూడా ఈరోజు ఒక చిన్న ప్లేస్ లాగా, ఒక చిన్న మార్కెట్ ప్లేస్ లాగా అయిపోయింది ఈ యొక్క ఐటీ సర్వీసెస్ వల్ల.
అందుకని నేనేం చేశానంటే ఐటీ సర్వీసెస్ని ఫార్మింగ్లో ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందండి. ప్రతి చోట హాస్పిటల్స్ కానీ ప్రతి చోట ఐటీ అనేది డెవలప్ అవుతుంది. అలానే వ్యవసాయంలో కూడా ఎలా డెవలప్ చేయాలని నేను ప్రీవియస్గా ఒక ఐటీ పర్సన్నే. తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే మనకి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక సిస్టంలో మనము వ్యవసాయదారుడు నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు ఈజీగా ఒక యాప్ ద్వారా. దాంతోపాటు కామర్స్ వెబ్సైట్ కనుక డెవలప్ చేస్తే అక్కడ తన వస్తువులన్నింటినీ అమ్ముకోవచ్చు. మీరు అనొచ్చు ఈ ఐటీలో నేను వ్యవసాయం చేసుకుంటే నా ఉత్పత్తులు ఎన్ని ఉంటాయి, ఎంత దూరం నేను పంపించగలుగుతానని. అందుకనే ఆ చుట్టుపక్కల వాళ్ళకు ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో వాళ్ళ బిజినెస్ని వాళ్ళు కస్టమర్స్ చూసే విధంగా గూగుల్ మై బిజినెస్లో రిజిస్ట్రేషన్ చేయించి సిస్టమ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేటువంటి ఒక పద్ధతిలో వాళ్ళకి బిజినెస్ డెవలప్ అయ్యే విధంగా నేను ఇంకొక వింగ్ని కూడా చేయడం జరిగింది. ఏఏ సర్వీసెస్, తర్వాత కామర్సు, దాని తర్వాత గూగుల్ మై బిజినెస్. ఈ మూడిటి ద్వారా నేను మార్కెటింగ్కి ఆల్రెడీ మీరు ggspk.com అనేది చూడండి. జీజీ అంటే గోవర్ధన గోశాల, ఎస్పీకే అంటే సుభాష్ పాలేకర్ కృషి. ఈ .comలో మీరు అన్ని ఆల్రెడీ ఫినిషింగ్ టచ్లో ఉంది, మీరు దాన్ని చూసుకోవచ్చండి. అయితే ఈ సిస్టమ్ని మార్కెటింగ్కి నెక్స్ట్ రెడీగా పెట్టానండి నేను. అయితే ఇక్కడ మనం మార్కెటింగ్లో ఒక మామిడికాయ మనం కొంటే కనుక ఇక్కడ 70-80 రూపాయలు అవుతుంది. అదే బంజారా హిల్స్, బాంబేలో కొంటే ఎక్కువ అవుతుంది. మనకి అమెరికాలో చూసినట్లయితే 10 పండ్లు 4000 రూపాయలు అవుతాయండి మనకి. ఇలా మన మార్కెట్ని మనము ఒక రైతు అనేవాడు ఒక వ్యాపారవేత్త అవ్వాలి, బిజినెస్ మ్యాన్ అవ్వాలి. ఆ బిజినెస్ మ్యాన్ తన యొక్క సేల్స్ని తను కేవలం తన పండించేటువంటి పంట కాకుండా మనకి ఇతరులు పండించే పంట, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, యోగా ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు కామర్స్లో నేను పెట్టుకుంటున్నానండి. సో నేను ఒక న్యాచురల్గా డాక్టర్నిగా అంటే ఆల్టర్నేటివ్ డాక్టర్గా నేను వాళ్ళకి ఒక రైతు పరిచయం చేసే ప్రయత్నంలో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాను అండి. ఆ తర్వాత సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా అన్ని విధాల మార్కెటింగ్కి చాలా పెద్దపీట వేసుకోవడానికి ప్రయత్నం చేశాను. రైతుకి హెల్ప్ చేయాలనేటువంటి నా గురువు యొక్క ఆదేశాన్ని నేను పాటించడంలో నాకు అనిపించింది మార్కెటింగ్ ఈజ్ అ వెరీ బిగ్ వింగ్ టు బీ డన్. సో అందుకని ఇక్కడ ఈ విధంగా ఇన్ని విధాలా చేసుకుంటూ వస్తున్నాను. సో ఇంకొక వీడియోలో ఇంకొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్దాం మనం. ధన్యవాదాలండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.